కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం బండేశీని గారి నాయకత్వం, అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో సహాయంతో ఒకరే వస్తుండవా? ఒక్కనే వస్తున్నా. నా వయసు 60 సంవత్సరాలు. 60 సంవత్సరాల వయసులో కృష్ణా జిల్లా నుండి వస్తుండవా? మొన్న ఆదివారం నాడు బయలుదేరా. ఆ రాత్రి బాపట్ల ఉండా పార్టీ ఆఫీస్ లో, రాత్రి ఒంగోలు ఆఫీస్ పార్టీ ఆఫీస్ లో ఉండా, మళ్ళీ వాళ్ళు బయలుదేరి వస్తున్నా. 60 ఏళ్ళ వయసులో నువ్వు పార్టీ కోసం ఒక చంద్రయ్యని తలిపించావు. హైలైట్ అసలు. 60 ఏళ్ళ వయసులో సైకిల్ దొక్కుని పోతున్నావు అంటే మహానాడికి హైలైట్ అసలు. మరి తిండి అంతా యాడ్ చేసుకుంటున్నావు కదా? తిండి ఏముంది, మొన్న అయితే ఆదివారం నాడు 5% మీద ఎక్కడ తాగల, నేసేం తిన్నాం. మామూలు బ్రాహ్మణ హోటల్కి వెళ్తా. నిన్న నెల్లూరులో తిన్నా. నెల్లూరు అంటే ఇటు మరి ఈ ఊరు ఒంగోలులో తిన్నా. మధ్యాహ్నం ఎక్కడ వరకుటిపాలెం, ఎక్కడ అది వరటోలపాలెం అక్కడ తిన్నా. మధ్యాహ్నం తిని బయలుదేరేవాడు. ఈ రాత్రి ఎక్కడ ఉంటా, మళ్ళీ పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోతాం. మళ్ళీ పొద్దున్నే పోతాం. రేపు నైట్ కల్లా అలా ఇచ్చేస్తా అక్కడికి. కడపకి రేపు రాత్రి వెళ్ళిపోతావా? రేపు ఎంత 110 110 వెళ్ళిపోతాం. కాబట్టి 10 దాటినా జాగ్రత్తగా పో. అదంతా అడవి. నువ్వు పొగులు పూట మధ్యాహ్నం పూట చూసుకో. జర్నీ నైట్ అయితే పో. మాకు ఎంత అడవి ప్రాంతం అది. చూసుకుంటా నిదానంగా పోతున్నావు. చీకటిగా ఇప్పుడు ఈ టైంలో అయితే ఆగిపోయాడైనా 10 కాను, లేకుంటే ఆడైనా ఆగిపో. ఎందుకంటే ముందుకు పోయే కొద్దంతా అడవి. అది చాలా ప్రమాదకరం. దేనికోసం చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక మనకు బాగుంది పరిపాలన అయితే ఓకే. పోలవరం పూర్తి చేస్తున్నాడు. అమరావతి మూలన పడిపోయింది, మళ్ళీ తీసుకొచ్చాడు. అభివృద్ధి బాగుంది. ఆయన మన కోసం ఇంత చేసినప్పుడు ఆయన కోసం మనం ఈ శాఖ చేయాలని నేను బయలుదేరాను. మేము కుర్రోళ్ళము ఎదవలము చేయలేకపోతున్నాం. మీలాంటి వాళ్ళని చూసుకుంటే మేము అసలు దేనికి పనికిరాము. అదేంటండి, మాకేందంటే మాకు పని చేస్తే పూట గడవదు. మాకు అంతే. చదువుకోమంటే అప్పుడు చదువుకోమంటే మేమే గాలి తిరిగి తయారైనాము. కాకపోతే నీలాంటి వాళ్ళు మీ మన వాళ్ళకి పెద్ద ఇంకా కొడుకులకి అందరికి నిన్ను చూసి అందరు మీరు ఉండే వాళ్ళందరూ మీ మన మనవడు వేసే అది మిమ్మల్ని చూసి మాకు ఇన్స్పిరేషన్. అది చెయ్యాలి చేసి నేను వెళ్తున్నా. ఎట్లా ఉంటావు వచ్చే సంవత్సరం, అది ఈ సంవత్సరం వెళ్ళాలని వెళ్తున్నా నేను. అంటే కృష్ణా జిల్లా నుండి వస్తున్నావు అంటే మామూలు విషయం కదా అసలు. 373 వచ్చింది కడపకి మా ఊరి నుంచి. కొత్త సైకిల్ కూడా కొన్నట్టుండవు దీనికోసమే. వద్దు అమ్మమ్మ వద్దంది, తర్వాత మళ్ళీ పంపించింది. అమ్మమ్మ సహాయం లేకపోతే రాలేంగా, ఇంటికాడ ఒక్కతే ఉంది, అయినా పంపించింది. అంటే మా అబ్బాయి వాళ్ళు ఉండారనుకో లేరే. నారా చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై మహానాడు, జై మహానాడు.